రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుతోటి తాను కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లుగా బీఎస్పీ కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థి కామేష్ అన్నారు. మన కామేష్ మన కొత్తగూడెం కార్యక్రమంలోని భాగంగా కొత్తగూడెం మున్సిపల్ వార్డులో పర్యటించారు. బీఎస్పీ అభ్యర్థి కామేష్ ను చూసి ఆటో డ్రైవర్లు సైతం తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో జనరల్ స్థానంలోని దళితుడినైనా నేను తాను పోటీ చేయడం ఇష్టం లేని ఒక వ్యక్తి తనపై తప్పుడు ఫిర్యాదులు చేశాడని అన్నారు. తనతో పాటు మరో 20 మందిపై కూడా ఫిర్యాదులు చేసినట్లుగా వాపోయాడు. కొత్తగూడెం నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున అంటే ఈ నియోజకవర్గంలో ఏకైక జాతీయ పార్టీ నుండి నేను ఒక్కనే పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా పోటీ చేస్తున్నటువంటి నా మీద కొంతమంది ఏదైతే గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి నా మీదనే కాకుండా చాలా మంది మీద కూడా దొడ్డిదాగిన కంప్లైంట్లు పెట్టడము నిజంగా అది హేయమైన చర్య. ఏదైతే అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన హక్కులు ఉన్నాయో అటువంటి వాటిని కాలరాసే కుట్రలు జరుగుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా జనరల్ సీట్లలో ఒక ఎస్సీకి టికెట్ ఇవ్వలేదు. నేను ఒక దళితుడిని, నాకైనా కూడా బహుజన్ సమాజ్ పార్టీ టికెట్ ఇచ్చింది. 90% పోయినటువంటి బహుజనులు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా 7 నెలల నుండి మేము వాడ ప్రతి ఇంటింటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది నియంతలు అందరి మీద చిన్న చిన్న లోపాలను పట్టుకొని కంప్లైంట్ చేసేది ఏదైతే ఉందో ఆయన ఒక స్థాయిని ఆయననే దిగజార్చుకుంటున్నాడు. అంటే గతంలో కూడా ఇక్కడ గెలిచిన వాళ్ళ మీద కేసులు వేయడము, ఇల్లులు కూలగొట్టడానికి హైకోర్టులో దాకా పోవటము, అన్నం పెట్టిన వ్యక్తులను జీవులు ఎక్కించిన చరిత్ర ఉన్న